మహమూద్ గజ్నీ మరణానంతరం గజ్నవీ వంశం బలహీనపడింది. మహమ్మద్ ఆఫ్ ఘోర్ లక్ష్యం దోపిడీ కాదు, భారతదేశంలో శాశ్వత పాలన స్థాపించడమే అతని ప్రధాన ఉద్దేశ్యం. ఇదే గజ్నీతో అతని ముఖ్య తేడా. వలకొండనం 91లో జరిగిన మొదటి తరైన్ యుద్ధంలో రాజపుత రాజు పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఆఫ్ ఘోర్ను ఓడించాడు. వలకొన 92లో రెండవ తరైన్ యుద్ధం భారత చరిత్రలో మలుపు. ఈసారి మహమ్మద్ ఆఫ్ ఘోర్ విజయం సాధించాడు. ఇది ఉత్తర భారతదేశంలో ముస్లిం పాలనకు ద్వారం తెరిచింది. విజయాల అనంతరం మహమ్మద్ ఆఫ్ ఘోర్ పాలన నిర్వహణకు తన సేనాధిపతులను నియమించాడు. ఇందులో ముఖ్యుడు పచవ్ కుత్బుద్దీన్ ఐబక్. ఘోర్ పాలనలో ఇక్తా విధానం ప్రారంభమైంది. ఇక్తా అంటే వంతు, సైనిక అధికారులకు జీతాల బదులుగా భూమి ఆదాయం కేటాయించడం. 106లో మహమ్మద్ ఆఫ్ ఘోర్ మరణించాడు. కానీ అతని విజయాలు భారతదేశ చరిత్రను శాశ్వతంగా మార్చాయి. మహమ్మద్ ఆఫ్ ఘోర్ సేనాధిపతి కుత్బుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తానతును స్థాపించాడు. ఇదితో మధ్యయుగ భారత చరిత్ర ప్రారంభమైంది. నేను మహమ్మద్ ఘోరీని. నేను ఆఫ్ఘనిస్తాన్లోని ఘోర్ ప్రాంతం నుంచి వచ్చాను. 12వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంపై దండెత్తాను. 1191లో నేను తరైన్ మొదటి యుద్ధంలో ఓడిపోయాను. కానీ 1192లో తరైన్ రెండవ యుద్ధంలో నేను పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాను. ఆ విజయంతో ఢిల్లీకి తలుపులు తెరుచుకున్నాయి. నేను దోచుకోవడానికి రాలేదు, భారతదేశంలో శాశ్వత పాలనను స్థాపించడానికి వచ్చాను. నా మరణం తర్వాత నా దాససేనాధిపతి కుత్బుద్దీన్ ఐబక్ 1206లో ఢిల్లీ సుల్తానతాన్ని స్థాపించాడు. ఇదే ఉత్తర భారత చరిత్రలో కొత్త యుగానికి ఆరంభం.